అలాగే గూగుల్ సంబంధించిన వినండి వినండి మీకు అసలు కేసు ఏం లేదు సార్ తెలియదు. అంటే మా దౌర్భాగ్యం మా దౌర్భాగ్యం అదే మా దౌర్భాగ్యం ఎవరితో పోరాటం చేస్తామో వాళ్ళకి కనీసం అవగాహన లేకపోతే పోరాటం చేస్తాం. ప్లీజ్ ప్లీజ్ వినండి చెప్తా వినండి. టీసీఎస్ లిస్ట్ లో ఉందా చెప్పిన తర్వాతనే మాట్లాడాలి. నువ్వు ఆల్రెడీ నీ మాటను పంపించావు అని చెప్పేసి గూగుల్ పేరెంట్ కంపెనీ సుమారు 1,30,31,000 కోట్లు గూగుల్ పేరెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడతంటే దాని మీద చేసేశారు. లక్ష్మణ్ గారు మీరు ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు మీరు డిబేట్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు కానీ టీసీఎస్ కంపెనీకి భూముల విషయంలో వైసీపీ వ్యతిరేకించిందా లేదా అనేది మాత్రమే ప్రశ్న. ఇప్పుడు ఎంపీ గారు వేసారని చెప్పి చెప్పాలా? ఎంపీ గారు వేసిన లిస్టు మీ కళ్ళ ముందు ఉంది, కావాలంటే ఇంకోసారి ప్లే చేస్తా వినండి. చిన్నపరెడ్డి గారు ఒకసారి గతంలో కరెక్ట్ 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 మీరు రాసుకోండి, టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు నేను వాదులాటకి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను వాదులాటకే వినండి సార్. అరే నా మాట వినరా? ఇప్పుడు నేను లేచి వెళ్ళిపోవాలా? వినండి సార్ ఒక 4 నిమిషాలు. ఇప్పుడు మన ఇద్దరు వాదులు అంటే ఒక 5-6 నిమిషాలు అయిపోయింది. మిగతా వాళ్ళు వచ్చున్నారు కదా, వాళ్ళు ఉదయం 7:30 నుంచి లేచి కూర్చోన్నారు కదా, వాళ్ళు కూడా డిబేట్ లో కూర్చో వాళ్ళకి టైం ఇవ్వాలి. వినండి, మీరు విన్న తర్వాత రాసుకోండి, నేను అడుగుతా అప్పుడు చెప్తారు. మీరు నాగార్జున గారు కంటిన్యూ చేయండి. మీకు ఇక్కడ వీళ్ళు 3 కంపెనీల గురించి చెప్పారు సార్. సత్వా కంపెనీ ఒకటి, డిఎల్ఎఫ్ కంపెనీ ఒకటి. సోదరులు చెప్పలేదు కానీ నేను చెప్తాను, అందరూ మీరు వేసిన కేసులో ఆ నేమ్ కూడా ఉంటుంది. డిఎల్ఎఫ్ కంపెనీ ఒకటి, రహేజా మైండ్ స్పేస్ అని చెప్పి రహేజా కంపెనీ 3 కంపెనీల పేరు కూడా మెన్షన్ చేయడం చెప్పడం జరిగింది. నేను ఒప్పుకుంటున్నా అవి రియల్ ఎస్టేట్ కంపెనీ.